ఒకసారి నేను చూశాను, ఒక పెద్ద విగ్రహం ఉంది, దానికి రంగు వేయాలి. ఇటు చీర అడ్డు పెడతారు కదా, క్లాత్ ఏదో అడ్డు పెడతారు. ఒక దేవత బొమ్మ అది, ఇలా కాలు మీద మఠం వేసుకుని కాలు వేసుకుని కూర్చుంటే ఆడు ఒళ్ళో కాలెట్టి మొఖానికి రంగు వేస్తున్నాడు. ఒళ్ళో కాలెట్టి మొఖానికి రంగు వేస్తున్నాడు. ఒకవేళ మన దేవుడికి ఓ బొమ్మ వేసి అలా రంగేస్తే ఆడు దాగోని గుళ్ళో బొమ్మ తలకాయ ఎగిరి అలా ఎగిరిపోయింది, అలా ఎగిసిపోయినది. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఏం చేయాలి? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నాకు విగ్రహం వద్దురు బాబు, మీకు నమస్కారం, నా విగ్రహం వద్దన్నాడు. ఎందుకు? తొక్కుతాం. ఎవడో దాన్ని చెక్కుతాడు, ఎవడో దానికి రంగులు వేస్తాడు, దానికి ఏదో పెట్టి ఇది నువ్వే అంటాడు. ఇంతకే దాంట్లో జీవం లేదు. జీవం గల దేవుడు జీవం లేని దాంతో ఎలా పోల్చుకుంటాడు? ఎలాగ దాన్ని ఆయన సంతృప్తి పడగలడు? ఆయన వల్ల కాదు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు విగ్రహం వద్దన్నాడు. మన కాకినాడ నుంచి వస్తుంటే సౌండ్ వినపడుతుంది. అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నాడంటే, మన ప్రాంతంలో ఎప్పుడు లేని మొట్టమొదటిసారిగా బెల్లం వినాయకుడిని పెట్టామన్నాడు. నేను అనుకున్నా శివల మంది జల్లేడా లేదో, 9 రోజులు ఉండాలిగా, తప్పేం లేదు, దాంట్లో తయారు చేసుకున్నాడు. ఏపీఎస్పీలో వినాయకుడు మోడీ కలిసిన బొమ్మ పెట్టాడు. అంటే పైన మోడీ తల, మోడీ గడ్డం, వినాయకుడు ఉండి ఆర్మీ గన్న పట్టుకుని ఉన్నాడు. అక్కడ అలా పెట్టాడు. ఎక్కడో జగన్నాథపురంలో అంటే జెమ్స్తో పెట్టారంట, పిల్లల దగ్గర రానికూడదు అలాంటి చోటికి, లాకు తినేస్తాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో పెట్టారు. అది వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం కామెంట్ చేసేది లేదు. దేవుడు గనక విగ్రహానికి అనుమతించుంటే, యేసు ప్రభు గనక విగ్రహానికి అనుమతించుంటే ఏం చేస్తారో తెలుసా? ఈయన మనకు ఉత్తరవాదం ఉంది కాబట్టి లాయర్ యేసు ప్రభు బొమ్మ పెడతాడు. ఒకడు పేపర్లు పెట్టుకుని మనం చేసిన పాపాల పేపర్లు నల్ల కోట వేసుకుని యేసు ప్రభు బొమ్మ పెడతాడు ఒకడు. ఇంకొకటి ఏం చేస్తారో తెలుసా? డాక్టర్ బొమ్మ పెడతాడు. ఆయన పరమవైద్యుడు కదా, ఆ డాక్టర్ బొమ్మ పెడతాడు. ఇంకొకటి ఏం చేస్తాడో తెలుసా? గొర్రెలను కాతన బొమ్మ పెడతాడు, ఆయన కాపరు కాబట్టి. ఇంకొకటి ఏం చేస్తాడో, ఈయన ప్రభు కాబట్టి సింహాసనం మీద కూర్చొని బొమ్మ పెడతాడు. అలాంటి ఎన్ని బొమ్మలు ఎడతారో నా ప్రభుకి ఇవన్నీ తెలుసు కాబట్టి, రే దుర్మార్గులారా, నాకు బొమ్మ వద్దు, నాకు విగ్రహం వద్దు, అసలు వద్దని చెప్పేశాడు.